హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ పోపు రైస్ అండి, అదే తాలింపు రైస్ అంటారు కదా. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. నేను ఇక్కడ రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా సాల్టు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా రైస్ని మనం పోపు పెట్టుకుంటే మనకి దీంతోనే మనం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి వెజిటేబుల్స్ అవైలబుల్గా లేదు కదా. ఇది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ కూడా వేడైంది. నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైతే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కొద్దిగా వేరుశనగ పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం అనుకుంటే శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తెల్లుల్లి, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఎండుమిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం ఫ్రై చేసుకొని నేను ఇక్కడ 2 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒక 1 మినిట్ చాలు. చూడండి అన్నీ చక్కగా ఫ్రై అయ్యావు కదా. ఇప్పుడు ఏంటంటే మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ. మన ఇంట్లో మనకి ఏమి కొన్నిసార్లు ఏంటంటే కర్రీ ఏది ప్రిపేర్ చేయాలనిపించదు. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. కారం ఆల్రెడీ యాడ్ చేశాను. దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను కనుక కారం నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఈ రైస్ని దీంట్లో వేసుకొని కలుపుకుంటే మనకి పోపు రైస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇచ్చి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని కాసేపు ఉంచి స్టవ్ కట్టేయాలి. అంతే, పోపు రైస్ రెడీ అయిపోతుంది. హిందీలో దీనికి తడకా రైస్ అంటారు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి ఫర్దర్గా నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు టైం